హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షేష్ 143. నేను ఈరోజు కాజాలు అయితే చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా చేస్తున్నానో చూద్దరు కానీ. ఫస్ట్ అయితే నేను ఈ కప్పుతో 2 కప్పులు అయితే మైదా తీసుకున్నానండి. దీంతో 2 కప్పులు అయితే తీసుకున్నానండి. ఇందులో ఇప్పుడు చిటికెడు ఉప్పు అయితే వేయాలండి. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసాక ఇది బాగా కలపాలండి. ఇప్పుడు ఇలా కలిపాక ఇందులో కొద్దిగా 2 టేబుల్ స్పూన్లు నూనె అయితే వేయాలండి. వేడిది కాదండి, మామూలు నూనె వేసుకోవాలి. నేనైతే ఇంత నూనె వేస్తున్నానండి 2 కప్పులకి. ఇప్పుడు ఇదైతే పిండి బాగా రఫ్ చేస్తూ కలపాలండి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. ఇలా ముద్దయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. పిండిని అయితే ఇలా గట్టిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని అయితే పిండి ఆరిపోకుండా దీనిపైన నూనె పోసి పిండిని అంతా పట్టివ్వాలండి. పిండి అయితే ఆరిపోకుండా ఉంటుందండి. ఇదైతే మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అయితే నాననిద్దామండి. ఇలాగా పాకం అయితే పెట్టుకోవచ్చండి. పాకానికి అయితే మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు తీసుకుంటే 1 కప్పు పంచదార తీసుకుని అదే కప్పుతో నీళ్ళు పోయాలండి. 1 కప్పు నీళ్ళు పోసుకుని ఇలా అయితే కరిగించుకుని పంచదారని అయితే కరిగించుకోవాలండి. కరిగించుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. ఇది బాగా తీగ పాకం కాకుండా మనం గులాబ్ జాములు చేసుకుంటాం కదండి, ఆ పాకం కన్నా కొంచెం ఎక్కువగా ఉడికించాలండి. తీగ పాకం కాదండి. ఇది జిగురుగా వచ్చేంత వరకు ఉడికించుకుని ఆఫ్ చేసుకోవాలి. ఇదైతే ఉడుకుతుంది కదండి, ఇందులో కొంచెం యాలకుల పొడి వేస్తున్నానండి. కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. ఇదిగోండి, ఇదైతే అయిపోయింది. ఇలా వచ్చే వరకు ఉడికించుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు పిండిని అయితే మళ్ళీ మద్దన చేసుకుందామండి.
మద్దన చేసాం కదండి. ఇప్పుడు ఇదైతే చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చపాతీలాగా అయితే ఒత్తుకోవాలండి. ఇదిగోండి నేనైతే 5 భాగాలుగా చేసుకున్నానండి. వీటిని ఇప్పుడు చపాతీలా చేసుకోవాలండి. ఇదైతే చపాతీలాగా చేసుకోవాలండి. ఇలా పల్చగా చేసుకోవాలండి. ఇలాగే 5 కూడా ఇలాగే చేసుకొని పెట్టుకుందామండి. ఈ 5 చపాతీలు అయితే ఇలా చేసాం కదండి. ఇప్పుడు దీని మీద నూనె వేసుకుని ఇలా పావేసి దీని అంతానండి. ఇప్పుడు మైదా పిండి దీని మీద చల్లాలండి. ఇప్పుడు దీని మీద ఇంకొకటి వేసుకోవాలండి మళ్ళీని. దీని మీద కూడా ఇలాగ ఆయిల్ పోసుకోవాలండి. ఇందాక ఎలా వేసామో అలాగే ప్రతిదానికి అలాగే అండి. దానికైతే లాస్ట్నైతే నూనె ఒకటే వేసుకోవాలండి. ఇప్పుడు ఆఖరి చపాతీ మీద అయితే ఇలాగ ఆయిల్ ఒకటే వేయాలండి. పిండి అయితే ఎక్కర్లేదు. ఇప్పుడు ఇది టైట్గా రోల్ చేసుకోవాలండి. ఇలాగా ఇలా టైట్గా రోల్ చేసుకున్న తర్వాత ఈ కొంచెం గ్యాప్లో ఎదరికి ఇలా టైట్గా అనండి. ఇలాగ ఎదరికి ఇప్పుడైతే ఇక్కడ వాటర్ బాగుకోవాలండి. ఇలాగా ఎందుకంటే ఇవి ఊడిపోకుండానండి. ఇలా రౌండ్ చేసుకున్నాను కదండి. ఇదిగోండి ఇలా అయితే కట్ చేసుకున్నాను నేను. ఆయిల్ అయితే లైట్గా వేడెక్కాక ఇలా కోసం కదా ఇవి అయితే వేసుకుందాం. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల బాగా ఎగుతాయండి. ఇవ్వండి ఇవన్నీ అయితే ఇలా పైకి వచ్చినాయి కదా. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకుని. ఇవ్వండి ఇవి అయితే గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా. తీసేసుకుందాం.
ఇంకో ఫ్రెండ్స్, నేను చేసిన కాజాలు ఎలా వచ్చినాయో చూసి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.